ఇంకోటి గురుగారు మీరు అన్నట్లు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కాదు, భారత్ యొక్క ఆత్మ. సో హిందూ మత పునరుద్ధరణే కాదు, ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరి అన్ని రకాల వారిని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర నిర్మాణం చేస్తుంటే కొంతమంది అంటే మేధావులు కావచ్చు, ఇంకా ఇతర రకాల మతస్థులు కావచ్చు, అదేవిధంగా పూజారులు కూడా కొంతమంది ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి మేము వెళ్ళము అని చెప్పేసి అంటున్నారు. దీని మీద ఒక విమర్శ ఉంది. అంటే శివయ్యని అంటే శివంని మీరు దర్శనం చేసుకోరు, శవాలను మాత్రమే దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి కొంతమంది ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నటువంటి కొంతమంది హేతువాదులని సోషల్ మీడియా వేదికగా చాలామంది హిందువులు ట్రోల్స్ చేస్తున్నారు. సో స్వామీజీ లాంటి ఒక ప్రముఖ పూజారుల కావచ్చు, గురువుల స్థానంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరాల యొక్క ప్రతి ఒక్క హిందువు కోరిక కళ ఈరోజు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతుంటే వాళ్ళు మేము దర్శించము, ఇది మాకు అంటే ఏదైనా ఆగమ నియమాలకు కావచ్చు, రకరకాల నియమాలకు కావచ్చు వ్యతిరేకంగా జరుగుతుందని చెప్పేసి కొంతమంది దీనిపై కక్ష కట్టారంటారా, లేదంటే వాళ్లకు రాని ప్రాచుర్యం కేవలం కొంతమందికి వస్తుంది అని మాత్రమే అంటారా? మంచి ప్రశ్న వేశారు మీరు. ఈ సమస్య ఉత్పన్నమైంది అంటే ఆగమశాస్త్ర విరుద్ధంగా జరుగుతుంది ప్రతిష్టాపన. ఎందుకు జరుగుతుంది? అక్కడ జరగట్లేదు. నాకు తెలిసి వారు అపోహపడుతున్నారేమో అనిపిస్తుంది. వారు నిజంగా అలా జరుగుతుంది అని మీకు అనిపిస్తే మీరే వెళ్ళండి, స్వయంగా వెళ్ళి అక్కడ మిమ్మల్ని కాదనే వారు ఎవరున్నారు? ప్రధానమంత్రి గారు కాదంటారా? ఆదిత్యనాథ్ యోగి గారు కాదని అంటారా? భారతదేశానికి 4 పీఠాలు, ఆ పీఠాలకు అధిపతులు మీరు కదా, మిమ్మల్ని కాదంటారా? కాదని అనరు. మీకెవరో నాకు తెలిసి అంటే నేను అనుకుంటున్నాను ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చుంటారు. కాబట్టి ఆ విధంగా శాస్త్ర విరుద్ధంగా పూజలు నిర్వహించబడుతున్నాయి అనేది అపోహ మాత్రమే. వాళ్ళు ఏమనుకుంటు ప్రచారం ఏమని జరుగుతుందంటే చాలామంది కూడా రాముడి విగ్రహం తీసుకువెళ్ళి ఆ నరేంద్ర మోడీ గారి భుజాలపైన మోసి తీసుకువెళ్ళి నిలబెడతారు అక్కడ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా అలా జరుగుతుందా? జరగదు. ఆ యంత్రం పెట్టేది ఎవరు? బ్రాహ్మణులు, ప్రధాన సభలు ఎవరైతుంటారో వాళ్ళు. ఉపచార పూజలు ఇప్పుడు విగ్రహ ప్రతిష్టన జరిగేటప్పుడు బయట విగ్రహాలను ధాన్యాదివాసము, శయ్యాదివాసము, క్షీరాదివాసము, పుష్పాదివాసం, ఫలాదివాసం ఎన్నో వాసాలు చేస్తున్నాం. ఆ వాసాలు చేస్తున్నప్పుడు ఏంటంటే యజమానులు ఎవరైతే ఉంటారో ఆలయం నిర్మించేటువంటి యజమానులు వారు రాజుల్లాంటి వారు కదా. పూర్వకాలంలో రాజులే కదా దేవాలయాలన్నీ కూడా నిర్మించినాయి. ఆ రాజుల చేత ఉపచార పూజల్లో భాగంగా పుష్పాలు సమర్పించడమే కానీ, లేదా ధూపం దీపం అవి సమర్పించడాలే కానీ, లేదా ఇంకా కొన్ని ఉపచారాలు ఉంటే ఆ పూజలన్నీ కూడా వారితో చేయిస్తాం. చేయించి వారికి తీర్థప్రసాదాలు ఇస్తాం. చాలా మటుకు ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే బీజేపీ అధినేతలు ఎవరైతే ఉన్నారో ప్రధాన వాళ్ళే తీసుకుపోయి గర్భాలయంలో రాముల వారి యొక్క విగ్రహాన్ని నిలబెడతారు, కూర్చుని పెడతారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అది సరైన ప్రచారం కాదు, తప్పదు. అలా ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ఎవరో మాటలు తప్పుగా చెప్పినారేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఆ విధంగా స్పందించి ఉండవచ్చు. నాకు తెలిసి వారు కూడా మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్తారు ఖచ్చితంగా. మళ్ళీ ఇది మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఉపచార పూజలు రాజు చేయకుండా ఇంకెవరు చేస్తారు? అంత పెద్ద ఆలయం కదా, భారతదేశానికి అతిపెద్ద ఆలయం. ఇంకోటి